వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా గడప గడపకు వెళ్ళి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి మేలు జరిగింది అనే విషయాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం సౌత్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని అడిగి ఎమ్మెల్యే వాసుపల్లిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? మీరు గడప గడపకి వెళ్తున్నప్పుడు ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? గడప గడపకు వెళ్తునేటప్పుడు మరింత ఉత్సాహం పెరుగుతూ ఉంది. అంటే ఇప్పటికే గడప గడపకి ఇది మూడోసారి జరపడం. మొదటి దానికి ఈ మూడోసారి దానికి కూడా వ్యత్యాసం చాలా ఉందన్నమాట. లాట్ ఆఫ్ పోలరైజేషన్ కనిపిస్తూ ఉంది. 90% ఈరోజు వైఎస్ఆర్సీపీతో ప్రజలు ఉన్నారు, మమేకమయ్యారు. డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, ఆ బాబుది రూపాయి తిన్నాం, మేము ఓటేస్తాం, ఆ బాబునే గెలిపించుకుంటాం అని ప్రమాణం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు వారు హృదయంలోంచి వచ్చింది చెప్తున్న విషయాల్ని గడప గడప కూడా వింటూ ఉంటే, ముఖ్యంగా స్లమ్ ఏరియాస్. ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అంటే ఇది పాత నగరము, స్లమ్ ఏరియా. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉండే ఏరియా. ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతే 100 మంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారన్నమాట. సో అందరికీ కూడా పథకాలు ఉన్నాయి. 99% సాచురేషన్ చేసిన పథకాలు అన్నమాట. 26,500 మందికి ఇల్లులు ఇచ్చాం. 70,000 ఇల్లులు ఉంటాయి దక్షిణ నియోజకవర్గంలో. అంటే 3 ఇళ్ళల్లో ఒక ఇంటికేమో ఇల్లు అందించాం, 1 సెంటు భూమి అందించాం, గూడూరు ఇల్లు ఇచ్చాం, టిట్కో ఇల్లు ఇచ్చాం. అంటే ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల ఏమైందంటే ప్రజల్లో ఒక ముద్ర పడిపోయిందన్నమాట. జగన్ బాబుకి ఓటు వేయాలి, జగన్ బాబు ఎవరినైతే పెట్టారో వాసుపల్లి గణేష్ కుమార్కి ఓటు వేయాలి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అన్న ఒక కసిలో ఉన్నారు. ముఖ్యంగా మా బలం ఏంటంటే మా నాయకులు, కార్యకర్తలు చాలా హుషారుగా ప్రతి ఒక్కరి ఇంటికి కమాండింగ్ ఉందన్నమాట. అంటే నేను తెలుగుదేశంలో ప్రచారాలు చేశాను, ఈరోజు నేను వైఎస్ఆర్సీపీలో ప్రచారం చూస్తూ ఉన్నాను. తెలుగుదేశం ప్రచారంలో పల్చగా ఉండేది, నాయకులకి ప్రజలకి సత్సంబంధాలు చాలా తక్కువ ఉండేది. ఇక్కడ మా నాయకులకి ప్రజలకి సత్సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. గోలాటెడ్గా పలకరించుకోకుంటున్నారు, పేరు పెట్టి పిలిచి ఇంటి నుంచి ఇంట్లోకి వెళ్ళడం కానీ, ఇంటి పైకి వచ్చి కౌగిలించుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అత్యధిక మెజారిటీతో దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా పాతాం. 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు గెలుచుకుంటాం. 25 ఎంపీ పార్లమెంట్స్వి 25 కూడా గెలుచుకుంటాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది ఒకటి ఫైనల్. సార్, ఇక్కడ మీకు ప్రత్యర్థి అయిన వంశీ స్థానికుడు కాదని చెప్పి జనసేన పార్టీ నేతలే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏ పార్టీ అని సరే ఎవరని సరే స్థానికులకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో మీరు ఏకీభవిస్తారా, ఏం చేస్తారు సార్? ఈరోజు నేను ఇదే నియోజకవర్గంలో కోట వీధిలో పుట్టి పెరిగాను. నా చదువు అన్నీ కూడా నా అక్క చెల్లెలు ఇక్కడే క్వీన్మేరీలో చదువుకున్నారు, నా తమ్ముడు ఇక్కడే సెంట్రల్ హైస్ చదివాడు, 3 టీచర్లు అయ్యారు. అంటే మా యొక్క రూట్స్ అన్నీ కూడా ఈ కోట వీధిలోని వాడ వీధిలో ఉన్నాయి. స్థానికత్వం ఉంది. ముఖ్యంగా నాకు తెలుసు, నేను చనిపోతే నా శ్మశాన వాటిగా కాన్వెంట్ జంక్షన్ ఇది. కానీ స్థానికేతరులు వచ్చి ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఏలుదామంటే అంటే వాళ్ళు చేస్తే 108 వెళ్ళి తీసుకెళ్ళిపోద్ది వాళ్ళ ఊరికి. ఇదే కావాల్సింది. స్థానికంగా 5 ప్రాంతాల్లో ప్రతి వారం ప్రజా దర్బార్ పెట్టే నాయకుడు కావాలా. ప్రతి ఇంటికి కూడా ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వారానికి 40 ఇల్లులు టచ్ చేసి పేషెంట్లకి ఆర్థిక సహాయం చేసే నాయకుడు కావాలా. డైలీ వారు ఎమ్మెల్యే పెట్టే కార్యక్రమం చేసేవారు కావాలా. ముస్లిమ్స్ ప్రజా దర్బార్, అలాగే మత్స్యకారుల ప్రజా దర్బార్, దొండపర్తిలో ప్రజా దర్బార్, మాసు క్లాస్కి కూడా ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ఒక నాయకుడు నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు కావాలా అనేది ఒకటి చూస్తూ ఉన్నారు. సో అందుకోసం చెప్పేసి ఈరోజు జనసేన పార్టీయే వ్యతిరేకిస్తూ ఉంది. స్థానిక నాయకుడితో వాసుపల్లి గణేష్ కుమార్తో ఢీకొనడం కష్టము అని వాళ్ళకి అర్థమయ్యింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నిలిచోబెడితే వారితో పోటీ చేయడం కష్టము, అందుకే మార్చమంటున్నారు. ఆ మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో తర్జన భర్జన జరుగుతూ ఉన్నాయి.
ఏదైనా ఎవరిని పెట్టినా కానీ దక్షిణ నియోజకవర్గంలో మా యొక్క బలము, మా కార్యకర్తలు, మా నాయకుల బలము చాలా 200% నేను చెప్తానన్నమాట. నేను ఎందుకంటే నేను ఆ గడప చూశాను, ఈ గడప చూశాను, ఆ వ్యత్యాసం పోల్చగలుగుతాను. నాకు 20 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, అపారమైన అనుభవం ఉంది. ఈ అనుభవంతో నేను చెప్తున్న మాటలు ఇవి. మీరు కూడా ఎమ్మెల్యే గారు గడప గడప తిరుగుతున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఎమ్మెల్యే గారి పనితీరు మీద ప్రజలు చెప్తున్న మాట ఏంటి? గత 3 రోజులుగా ఇక్కడ ప్రచారాలు జరుగుతున్నాయండి. నిజంగా ప్రజలు ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలని మాకు వచ్చాయమ్మా, మేము ఖచ్చితంగా జగన్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేస్తాం, అదేవిధంగా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఏదైతే శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారు ఉన్నారో ఆయన మరొకసారి మేము గెలిపించుకుంటామని చెప్పి చాలా ఆప్యాయంగా మేము వెళ్ళేవన్నీ ఇరుకు సందులు, కానీ వాళ్ళ మనసులు మటుకు చాలా విశాలంగా వాళ్ళ ఆప్యాయంగా మమ్మల్ని దగ్గర తీసుకొని ఎమ్మెల్యే గారి గురించి మంచి మాటలు చెప్పి జగన్ గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ స్పందన చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వై నాట్ 175 అంటున్నారో ఖచ్చితంగా అది తీరుతుంది. అందులో ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం ఉంటుంది. అందుకనే ఇదే కొనసాగింపుగా ప్రచారం చేసుకుంటూ ఏదైతే మిగిలిన పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ వీళ్ళందరూ ఒక కలుగురు గంపులాగా వాళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళ గుర్తేంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళ అభ్యర్థి ఎవరో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని మేము ఖచ్చితంగా గెలిపించుకొని ముఖ్యమంత్రి చేయాలి. అదేవిధంగా ఆయన ఎవరినైతే నుంచోబెట్టారో ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు అవనివ్వండి, అలాగే మన ఎంపీ మన బొత్స ఝాన్సీ గారు ఈరోజు అనేక దాదాపు 35 సంవత్సరాల తర్వాత మనకి ఒక స్థానికురాలు, ఆవిడ ఇక్కడ పుట్టి పెరిగింది విశాఖపట్నంలో, ఆవిడ మనకి ఇక్కడ ఎంపీగా వస్తున్నారు కాబట్టి ఇద్దరికీ కూడా ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలందరూ ఆల్రెడీ నిశ్చయించుకున్నారు. అదే అవుతుంది. గడప గడపకి ప్రచారానికి వెళ్తున్న సమయంలో ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, ప్రజల మొహంలో ఒక ఆనందం కనపడుతుంది. ఆ ఆనందంతో తమలో ఎక్కడ లేని ఉత్సాహం వస్తుందని చెప్తున్నారు. ఎన్నో మంచి పథకాలు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని, స్థానికంగా 24 గంటలు తమకు అందుబాటులో ఉన్న వాసుపల్లికి మరొకసారి ఓటు వేస్తామని ఇక్కడ ఉన్న స్థానికంగా ప్రజలు చెప్తున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం.